ప్రైజ్ ద లార్డ్. ఎవరైనా ఎవరైనా సరే అనుకోకుండా ప్రమాదవశాత్తు ఎవరైనా కుటుంబంలో చనిపోతే దాని గురించి బాధపడేయడం పక్కన పెట్టి, అయ్యో పాపం అనడానికి పక్కన పెట్టి, అయ్యో అలా చనిపోయిన వారికి గవర్నమెంట్ ల్యాక్స్లో డబ్బులు ఇస్తుందంట కదా అని అడిగే మనుషుల మధ్య మనం ఉన్నామండి. చనిపోయారన్న బాధ కన్నా గవర్నమెంట్ వాళ్ళకేదో ఇచ్చేస్తుంది, వాళ్ళకేదో ఆ డబ్బులు వచ్చేస్తున్నాయి అన్న ఉత్సాహంతో మాట్లాడే వాళ్ళు అధికమైన శాతం ఉన్నారు. బతికినప్పుడు మనిషిగా మనకి విలువ ఇవ్వరు, చనిపోయిన తర్వాత మన ఆత్మకి కూడా విలువ ఉండదు అనేది నాకు అర్థమైంది. ఒక మనిషిని మనిషి ఎప్పుడూ గౌరవించడు, చనిపోయిన తర్వాత తన ఆత్మకు కూడా గౌరవాన్ని ఇవ్వడానికి ఒక మనిషి మనసు రాదండి. అలాంటి ఎవ్వరూ విలువ ఇవ్వలేని ఆ మనిషి ఆత్మకి ఒక వ్యక్తి విలువనిచ్చాడు. ఆయనే మన రక్షకుడగు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ నరకంలోకి వెళ్ళి అక్కడ దాని యొక్క ఆరని అగ్నిలో కాలిపోవడం దేవునికి ఇష్టం లేదు. ప్రతి ఒక్క ఆత్మ, ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొంది పరలోక రాజ్యంలో దేవునితో నివాసం ఉండాలని ఆయన కోరిక. అందుకనే ఏ మాత్రము మనిషి విలువ ఇవ్వలేని ఆ ఆవిరి వంటి ఆత్మ కొరకు, ప్రతి ఒక్కరి ఆత్మ కొరకు దేవుడు ఎంతో విలువనిచ్చి ఈ భూమి మీదకి వచ్చి ఎంతో విలువైన తన ప్రాణాన్ని పణంగా పెట్టి మనకి ఆయన మరణ పునరుద్ధానంలో మనల్ని కూడా జీవించమని అడుగుతున్నారు. ఆ నిత్య జీవానికి వారసులను చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే దినాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ ఒక్కరూ విలువ ఇవ్వని మన ఆత్మకి విలువ ఇచ్చి ఆత్మ నశించిపోకుండా నిత్య జీవము, నిత్య సుఖము పొందాలన్న ఉద్దేశంతో యేసుప్రభువారు భూమి మీదకి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టారన్న విషయాన్ని అందరూ గమనించుకోవాలండి. ప్రైజ్ ది లార్డ్.